హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకంటే ప్రెగ్నెంట్ లేడీస్లో ఇప్పుడు వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు రైనీ సీజన్లో ఏంటంటే ఈ వర్షాల వల్ల కూడా బయట ఫుడ్ అనేది కంటామినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ప్రెగ్నెంట్ లేడీస్ ఎస్పెషల్లీ ఏంటంటే మ్యాక్సిమం అవుట్ సైడ్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి. ఎస్పెషల్లీ ఈ పానీపూరీస్, ఈ మసాలా పూరీస్ వాటన్నిటిలో కూడా వాటర్ ఎలాంటివి వాడతారో మనకు తెలియదు. సో అలా అవుట్ సైడ్ ఫుడ్ తినడం వల్ల గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే వామిటింగ్స్ కానీ లూజ్ మోషన్స్ కానీ మళ్ళీ స్టార్ట్ అవుతే మళ్ళీ యాంటీబయాటిక్స్ ఇవన్నీ పెట్టాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం అవుట్ సైడ్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. అండ్ దెన్ వర్షాకాలంలో ఏంటంటే అసలు మ్యాక్సిమం వర్షంలో తడవకుండా జాగ్రత్తలు తీసుకోండి. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవుటింగ్స్ అనేది అవాయిడ్ చేయండి. ఒకవేళ ఇన్ కేస్ మీ చెకప్స్ కోసం అట్లా వెళ్ళాల్సి వచ్చినా ఆల్వేస్ క్యారీ అన్ అంబ్రిల్లా, అంటే గొడుగు తీసుకొని వెళ్ళడమో లేదు క్లైమేట్ చూసి అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోవడమో అలా చేయండి. థర్డ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఫ్లోర్ ఏంటంటే చాలా స్లిప్పరీ ఉంటుంది. సో మామూలుగా ఏంటంటే మనకు సాఫ్ట్ చెప్పుల్స్ అనేది వేసుకోండి అంటాము, కాకపోతే అది స్లిప్పరీ లేకుండా కొంచెం గచ్చులుగా ఉన్న చెప్పులు వేసుకోవడం బెటర్. ఎస్పెషల్లీ బాత్రూమ్స్లలో అట్లా స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అట్లా కాకుండా కొంచెం ఫ్లోరింగ్ అనేది డ్రైగా ఉండేటట్టు చూసుకోండి. అండ్ దెన్ మీ చెప్పులు కూడా మరీ స్మూత్గా ఉండకుండా కొంచెం రఫ్గా ఉన్న చెప్పులు అంటే లైక్ ద ఫ్లోర్ యాంటీ స్లిప్పరీ చెప్పులు వేసుకోవడం బెటర్ ఆప్షన్. అండ్ దెన్ ఇప్పుడు ఏంటంటే వర్షాకాలంలో తడవడం వల్ల కూడా కోల్డ్ కాఫ్ అంటే జలుబు దగ్గులు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. అండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వర్షాకాలంలో ఏంటంటే మనకు గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం బెటర్. అండ్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసినవి వేడిగా ఫ్రెష్ ఫుడ్స్ తీసుకోవడం బెటర్. అంటే ఫ్రిడ్జ్లో నిలువ పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే తీసుకోవడము, దాన్ని వేడి చేసి మళ్ళీ నెక్స్ట్ డే తినడం ఇట్లాంటిది అనేది అవాయిడ్ చేయాలి. బికాజ్ చాలా మటుకు ఏంటంటే అమీబియాసిస్ కానీ గ్యాస్ట్రోఎంటరైటిస్, లూజ్ స్టూల్స్, వామిటింగ్స్ ఇవన్నీ కూడా చాలా కామన్ ఉంటుంది వర్షాకాలంలో. అండ్ దెన్ కమింగ్ టు ద ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తినే ముందల మనకేంటంటే లైక్ పెస్టిసైడ్స్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో యాంటీ పెస్టిసైడల్ సొల్యూషన్స్ వస్తున్నాయి. సో అందులో ఏంటంటే ఒక 5 to 10 minutes వాష్ చేసిన తర్వాత కన్జ్యూమ్ చేయడం బెటర్ ఆప్షన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అడిక్వేట్ హైడ్రేషన్. చాలామంది ఏంటంటే ఇప్పుడు వాతావరణం చల్లగా ఉండేసరికి నీళ్ళు తాగడం తగ్గిస్తారు. అలా కాకుండా ఖచ్చితంగా మినిమం 4 to 5 liters ఆఫ్ లిక్విడ్స్, ఐదర్ వాటర్ కానీ కొబ్బరి బొండాలు కానీ మిల్క్, మజ్జిగ, ఫ్రూట్ జ్యూసెస్ ఏవున్నా కానీ ఓవరాల్గా అరౌండ్ 4 to 5 liters తీసుకోవాలి. ఎందుకంటే వాటర్ కంటెంట్ తగ్గించిన మనకేంటంటే ఎస్పెషల్లీ డీహైడ్రేషన్ వల్ల లెగ్ క్రాంప్స్ వస్తాయి, అలసిపోవడము, నీరసపడము, అండ్ దెన్ బేబీ చుట్టుముట్టు ఉమ్మినీరు తగ్గడము, అండ్ మోస్ట్ కామనెస్ట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్. నీళ్ళు తగ్గించేసరికి యూరిన్లో ఇన్ఫెక్షన్స్ అనేది క్వైట్ కామన్ ప్రెగ్నెంట్ లేడీస్లో. మళ్ళీ అన్నెసెసరీ యాంటీబయాటిక్స్ ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే అడిక్వేట్ హైడ్రేషన్ కూడా మెయింటైన్ చేయాలి. అండ్ దెన్ డ్రెస్సింగ్. అండ్ రిగార్డింగ్ టు డ్రెస్సింగ్ ఏంటంటే మనకు కంఫర్టబుల్ క్లోత్స్, సాఫ్ట్ లినెన్ క్లోతింగ్ లేకపోతే వామ్గా ఉన్న క్లోతింగ్ వాడడం బెటర్. అండ్ దెన్ మెడికేషన్స్ అవన్నీ కూడా టైం టు టైం తీసుకోండి అంటాం. అండ్ ఇన్ కేస్ ఇంట్లో ఎవరికైనా వైరల్ ఫీవర్స్ కానీ లేకపోతే వైరల్ జలుబు అట్లా ఏమైనా ఉన్నా కానీ మ్యాక్సిమం వాళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్ అనేది అవాయిడ్ చేయడం బెటర్. సో ఆల్వేస్ ప్రిఫర్ ఏ సెపరేట్ రూమ్. అంటే అట్లా ఇంట్లో వాళ్ళకు వైరల్ ఫీవర్స్ అలా ఉన్నప్పుడు ఏంటంటే సెపరేట్ రూమ్లో మీరు పడుకోవడం కానీ అట్లా చేస్తే బెటర్. లేదు అని అంటే ప్రెగ్నెంట్ లేడీస్లో ఏమవుతుందంటే మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ ఆల్రెడీ లోవర్ సైడ్ ఉంటాయి. సో వెన్ యూ గెట్ ఎక్స్పోజ్డ్ అంటే ఇంట్లో వాళ్ళకు ఉండి వాళ్ళకి మీరు ఎక్స్పోజ్ అయితే మళ్ళీ మీకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా మీరు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ప్లస్ ఇంట్లో వాళ్ళు ఎఫెక్టెడ్ అయిన ఉన్న వాళ్ళు ఏంటంటే మాస్క్ వేసుకోవడం బెటర్, సో దట్ యూ క్యాన్ డూ యువర్ సెల్ఫ్ ప్రొటెక్షన్ అన్నట్టు. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి వర్షాకాలంలో. అండ్ దెన్ కమింగ్ టు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. ఇప్పుడు ఆకుకూరలలో ఏంటంటే మనకు అవి గ్రౌండ్ పైన పెరుగుతాయి కాబట్టి ఈ వర్షం వల్ల బాగా కంటామినేట్ అయ్యి దానిపైన ఎగ్స్ అవి వామ్ ఎగ్స్ అవన్నీ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో మీరు మ్యాక్సిమం అవాయిడ్ చేయండి అంటాము. బట్ ఇన్ కేస్ తీసుకోవాలి అనుకున్నా ఆకుకూరలు కూడా ఐదర్ వెనిగర్ వాటర్లో వాష్ చేయడమా, లేదు కొంచెం సాల్ట్ అండ్ వెనిగర్ వేసి ఆ వాటర్లో కొంతసేపు నానబెట్టండి. దాని తర్వాత మీరు అది ఫ్రెష్గా వాష్ చేసేసుకొని ప్రాపర్గా కుక్ చేసుకొని తీసుకోవడం వల్ల మనకు వర్మ్ ఇన్ఫెస్టేషన్స్ అనేది అవాయిడ్ చేయొచ్చు ఈ వర్షాకాలంలో. అండ్ దెన్ ఏది తీసుకున్నా కానీ హాట్ డ్రింక్స్ అంటాం, అంటే కొంచెం నీళ్ళు కూడా గోరువెచ్చని నీళ్ళు, సూప్స్ వేడిగా తీసుకోండి. జ్యూసెస్ ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టి తీసినవి కోల్డ్ ఐటమ్స్ ఏవి తీసుకోకూడదు, ఇంక్లూడింగ్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ లేకపోతే కర్డ్స్. కొంతమంది పెరుగు ఫ్రిడ్జ్ నుంచి తీయంగానే కన్జ్యూమ్ చేస్తారు. అలా కూడా కాకుండా మనకు రూమ్ టెంపరేచర్ వరకు అంటే బయట పెట్టిన పెరిగే లేకపోతే ఫ్రూట్స్ వెజిటబుల్స్ అవన్నీ కూడా బయట పెట్టినవే వాడడం బెటర్. అంటే ఫ్రిడ్జ్ ఐటమ్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేయాలి.
అండ్ ఈవెన్ వాటర్ కూడా ఫ్రిడ్జ్ వాటర్ కానీ అవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. అండ్ చాలామందికి ఇది ఒక డౌట్ ఉంటుంది, అంటే కొబ్బరి బోండాలు వర్షాకాలంలో తాగొచ్చా, అది తాగడం వల్ల మాకు జలుబు దగ్గులు వస్తున్నాయి అనేది. అది ప్యూర్ మిత్, అపోహ మాత్రమే. సో మీరు ఏంటంటే ఈవెన్ కోకోనట్ వాటర్ అవన్నీ తీసుకోవచ్చు, కాకపోతే మధ్యాహ్నం కొంచెం ఎండగా ఉన్నప్పుడు తీసుకోండి. ఈవినింగ్స్ 4-5 దాటిన తర్వాత ఏంటంటే అన్ని హాట్ డ్రింక్స్, అంటే లైక్ వేడిగా సూప్స్ కానీ, లేకపోతే బార్లీ వాటర్, లేదంటే వేడి గోరువెచ్చ పాలు అట్లాంటివే తీసుకోవడం బెటర్ ఆప్షన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనకు గర్భిణీ స్త్రీలు వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.